ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవా తండ్రి, ఇంతవరకు కూడా మమ్మల్ని ఎంతగానో తండ్రి కాచి కాపాడి రక్షిస్తూ తండ్రి ప్రతి సమయమందును కూడా తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు అందిస్తూ మీరు ఎంతగానో మాకు తోడుండి సజీవులుగా ఉంచినందుకు దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు, ప్రభువు దివు నుండి భూమికి వచ్చినటువంటి రోజు, క్రిస్మస్ సందర్భంగా ప్రభువు పుట్టిన రోజును తండ్రి మేమందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క పరమార్థాన్ని గ్రహించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధనలో తండ్రి మీరు సహాయం ఉండి నాయన తండ్రి చివరి వరకు నడిపించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో చూడడానికి అర్హతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి నాయన తండ్రి. వారి జీవితాలు ఎంతగానో వెలిగింపబడాలి, ఎంతగానో ఆశీర్వదించబడాలి తండ్రి. క్రీస్తుతో ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్నారు ప్రభువా. క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా నాయన తండ్రి దేవా ఉన్న స్థితి నుంచి ఎంతో ఉన్నతమైన స్థితికి తండ్రి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పొందాలి అన్ని విషయాల్లో కూడా నాయన తండ్రి. తండ్రి వారి హృదయాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించండి తండ్రి. ఈ పర్వదినాన ముఖ్యంగా ఈ శుభవర్తమానాన్ని వింటూ నాయన వారి జీవితాలలో కూడా అనేక శుభాలు జరగాలని, అనేక మేలులు మీ నుంచి పొందుకోవాలని తండ్రి కోరుకుంటూ అట్టి గొప్పదైన కృపను అందరికీ అనుగ్రహించమని తండ్రి వాక్య పరిచర్య అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి మరి ఆత్మ సహాయంతో నడిపించమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. యేసుక్రీస్తు ప్రభువారు దైవంతో సమానంగా ఉండి కూడా తనను తాను తగ్గించుకొని సర్వమానవాళ్ళని కాపాడడానికి ఈ లోకానికి అతి సామాన్యంగా ఒక మనిషి రూపంలో శరీరధారిగా అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించడం అనేది జరిగింది. అంటే లోకరక్షకుడు పుట్టినరోజు. లోకాన్ని రక్షించిన ఒక రక్షకుడు, ఒక మహా గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు ఒక మామూలు స్థితికి, ఒక మామూలు మనిషి స్థితికి వచ్చి ఆ మనిషిని కాపాడడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి చివరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చి ఈ ప్రపంచానికే వెలుగునిచ్చారు, జయాన్నిచ్చారు, విజయాన్ని పొందారు. మరణం నుంచి, రెండో మరణం నుంచి తప్పించడం అనేది జరిగింది. అయితే ఈ క్రిస్మస్ రోజుని, క్రీస్తు పుట్టిన రోజుని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, క్రిస్మస్ రోజే ఒక దూత ద్వారా ఒక సందేశాన్ని దేవుడు, ఒక వర్తమానాన్ని దేవుడు సరాసరి పరలోకం నుంచి పంపించారు భూమి మీదకి. ఆ దూత ఏం చెప్పిందో ఈరోజు అదే మనకి క్రిస్మస్ సందేశం. ఏం చెప్పింది, దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మొదటగా ఆయన పుట్టినరోజునటువంటి వర్తమానాన్ని ఒకసారి చదువుకొని మనం మొదలు పెడదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక మాట అయితే తీసుకొచ్చింది, చాలండి. ఇంకా ఒకే ఒక్క మాట పట్టుకుని దూత పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఒక రక్షకుడు పుట్టారు మీ కొరకు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఎక్కడ? దావీదు పట్టణమందు, బెత్లెహేములో. ఇది కూడా ప్రవచనం ప్రకారంగా ఆ ఊళ్ళోనే, ఆ ప్రాంతంలోనే, ఆ కుటుంబంలోనే పుట్టాలి.
ప్రవచనం నెరవేర్పు జరిగింది అని దూత ఒక మాట తీసుకొచ్చి, అంటే క్రీస్తు యొక్క పుట్టినరోజు గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే క్రీస్తు వచ్చి ఏమిచ్చారు ఎందుకే ప్రజలకి? క్రీస్తు రావడం వలన మనిషి జీవితం ఎలా మారింది, ఎలా మార్చారు? వాళ్ళు ఒక కుటుంబంలో ఉన్న క్రీస్తుని అందరి హృదయాల్లోనికి చేర్చుకున్నప్పుడు, క్రీస్తుకు చోటు ఇచ్చినప్పుడు, క్రీస్తు ఎవరి హృదయంలో అయితే పుట్టారో వాళ్ళ జీవితం ఎలా మారుతుంది, వాళ్ళు ఎలా మారుతారు? ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, దీనికి ముందు ఒక చిన్న సంఘటన జరిగిందండి. అంటే ఈ మాట చెప్పే ముందు ఒక చిన్న విషయం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అదే లోకసువార్త 2:8-9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని. ఇక్కడ దూత వచ్చి, గొర్రెల కాపర్లు ఉన్నారంట, వాళ్ళు పొలంలో వాళ్ళు గొర్రెలను తమ మందను కాచుకుంటూ ఉన్నారు, రాత్రి వేళ సమయం. అయితే దూత వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారంట. ఎందుకని? ప్రకాశం అంటే ఒక వెలుగు, ఒక ఆశ్చర్యకరమైన వెలుగు ప్రకాశిస్తూ వారి చుట్టూ ఉన్నందున అక్కడ ఉన్నటువంటి కాపరులందరూ కూడా ఆ వెలుగును చూసి, ఆ ప్రకాశాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఇదే మనకేం చెప్తుంది? ఈ వెలుగు దేనికి సాదృశ్యం అసలు అని మనం ఆలోచిస్తే ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5:8 చూడండి. ఎఫెసీ పత్రిక, ఈ వెలుగు అనగా ఏంటి? వాళ్ళు చీకట్లో ఉన్నారు, రాత్రి వేళ ఆ దూత వచ్చింది, ఆ ప్రకాశవంతంగా అవ్వడాన్ని బట్టి భయపడ్డారు. ఇది దేనికి సాదృశ్యం అంటే 5:8 చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మొట్టమొదటిగా ప్రభువు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు, ఆ మాట క్రీస్తు పుట్టడం అనేది ఎవరి హృదయంలో జరుగుతుందో అప్పుడు వెంటనే వాళ్ళ జీవితంలోనికి ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. ఏ వెలుగిది? ఇదివరకు ఆ మనిషి ఎలా ఉండేవాడు? చీకట్లో. చీకటి దేనికి సాదృశ్యం? మరి పాపానికి సాదృశ్యం. అంటే మనిషి అపవాది చేతిలో ఒక బానిసగా ఉన్నప్పుడు, అపవాది పెట్టిన ఒక చెరలో ఉన్నప్పుడు, ఆ అపవాది పెట్టిన చిక్కులు పెట్టి ఒక పాపంలో ఉన్నప్పుడు చీకటి బ్రతుకుతున్నాడు. అంటే తన గమ్యం ఏంటో తెలీదు, తను ఎక్కడికి వెళ్తాడో తెలీదు, చివరికి ఏమైపోతాడో తెలీదు, నాశనానికి వెళ్ళిపోతాడు అనే విషయం అతనికి తెలీదు. కానీ చీకటిలో తను బ్రతుకుతున్నాడు, అపవాది యొక్క చెరలో ఉన్నాడు అని తెలియకుండానే బ్రతికేస్తున్న ఆ క్రమంలో, అంటే ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ మనిషి కూడా తాను ఎలా బ్రతుకుతున్నాడో, ఏ దారిలో వెళ్తున్నాడో, ఎవరి క్రింద ఉన్నాడో, ఎవరి పనులు చేస్తున్నాడో తెలియకుండా వెళ్ళిపోతున్నప్పుడు క్రీస్తు ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చారో అప్పుడు ఉంటాయా అపవాది క్రియలు? ఉండవండి. ఎందుకంటే క్రీస్తు వాక్యం ద్వారా ప్రతి మనిషిని కడుగుతున్నాడు, ప్రతి హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు, ప్రతి హృదయాన్ని బాగు చేస్తున్నాడు. కాబట్టి ఈ చీకటి పనులు ఉండవు, ఇంకా అపవాది పెట్టేటువంటి బలహీనతలు ఉండవు. ఆ మనిషి నిజంగా హృదయంలో క్రీస్తు పుట్టాలి. క్రీస్తు పుట్టినవాడైతే ఆ మనిషి ఖచ్చితంగా వెలిగింపబడతాడు. మరణం ఆ మనిషిని ఏలదు. ఇంకా మరణం ఆ మనిషిపై అధికారం చూపదు. ఈ చీకటి అనేది అతని జీవితంలో ఉండదు.
వెలుగులోనికి పిలుస్తాడు. అదే పేతురు గారు కూడా ఏమంటారంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన క్రీస్తు యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం మేము నియమింపబడ్డాము అని చెప్తారు. అంటే మొదటిగా క్రిస్మస్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏది? వెలుగు. చీకటిలో ఉన్న జీవితాన్ని ప్రభు యొక్క తన మాట ద్వారా వెలుగులోనికి తీసుకొస్తారు. తద్వారా ఆ నాశనం నుండి విడిపింపబడతాడు. అసలు మనిషి చివరికి గమ్యానికి అలా వెళుతూ వెళుతూ నాశనానికి వెళ్ళిపోయే మనిషి తన గమ్యం మారుతుంది, తను చేరుకునేటువంటి ప్లేస్ మారుతుంది, చివరికి నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. తర్వాత ఇంకేం ఇచ్చారు ప్రభు, ఇంకేం చెప్పింది ఆ దూత రోజు క్రిస్మస్ సందేశంగా అంటే, లూకా సువార్తను కలిపేయకండి, అస్తమానం మనం చదువుతూ ఉండాలి కాబట్టి. మరలా లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి. చాలండి, ఇక్కడ వారు మిక్కిలి భయపడిరంట. దూత వచ్చి ఏం చెప్పిందంట? భయపడకుడి. ఇప్పుడు ఇదే మాట ప్రభు ఎవరి హృదయంలో పుట్టారో వాళ్ళందరికీ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు భయపడకండి. అంటే ఇది ఒక అభయం. ఎన్ని సందర్భాలలో పెట్టుకోండి, ఎన్ని పరిస్థితుల్లో పెట్టుకోండి, ఏ సిచ్యువేషన్లో పెట్టుకోండి, మీరు భయపడకండి. ఇంతకీ ఎందుకు భయపడొద్దు అంటున్నావు ప్రభువా? అది కూడా చూద్దాము. హెబ్రీ పత్రిక 10:32. మనల్ని భయపడుతున్న విషయాలు ఏంటి ఇంతకీ ఒకసారి చూసినట్లయితే 10. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. 35-36కి వెళ్ళిపోండి. 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే వెలిగింపబడ్డారో అంటే క్రీస్తువు అతన్ని, ఒక వ్యక్తిని పిలిచారు, అతని హృదయంలో పుట్టారు. క్రిస్మస్ అంటే అప్పుడున్న ఒక గ్రామంలో పుట్టడం కాదు, ప్రతి మనిషి హృదయంలో పుట్టాలి క్రీస్తు ఎప్పుడైతే పిలిచారో అతని యొక్క చీకటి జీవితంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చి వెలుగులో నడిపిస్తున్నాడు. అపవాది నుంచి విడిపించి ఇది మరణకరమైన మార్గము అని జీవ మార్గంలోనికి తీసుకొచ్చి నడిపిస్తున్నారు. అపవాది ఏం చేస్తాడు? శోధనలు పెడతాడు, శ్రమలు పెడతాడు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో రకాలుగా యాతనలు, వేదనలు, మనిషి భరించలేనంత ఒత్తిడులకు గురి చేస్తాడు. అనేకుల్ని ఒక రకంగా శత్రువులుగా మారుస్తాడు. ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు, మీకు శ్రమలు ఎదురైనప్పుడు భయపడొద్దు, నేనున్నాను. అభయం ఇస్తున్నాడు ప్రభు. మీరు భయపడొద్దు. ఎందుకంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కేవలం కొంతకాలమే. ఒకవేళ శ్రమ పెట్టాడా, శోధన పెట్టాడా, పరీక్ష కాలం జరుగుతుందా, ఇది మనకి పరీక్ష టైము అనుకుని మీరు ధైర్యం తెచ్చుకొని ఉన్నట్లయితే మీ ఫలం ఎక్కడికి పోదు. మీరు అందుకునే బహుమానం ఎదురు చూస్తుంది మీకోసం. మీకు తగిన ఫలం దొరుకుతుంది. అదే నిత్య జీవం. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? అంతం వరకు సహించిన వాడెవరు? వాళ్ళు రక్షింపబడును అంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి అపవాది మీ తర్వాత పిలిచిన తర్వాత కూడా అపవాది శోధించినట్లయితే, శ్రమలు పెట్టినట్లయితే భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభువులో ఉన్నారు, ప్రభువుని ధరించుకుని ఉన్నారు, ప్రభువుని కలిగి ఉన్నారు, మీ హృదయాల్లోనే ప్రభు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా టైం అయిన తర్వాత ఆయనే విడిపిస్తారు. తర్వాత ఇంకా దూత చెప్పిన మాట ఏంటో చూద్దాం. 2:10 చదవండి. తర్వాత ఇంకా మనకి
ఇస్తున్న నమ్మకం ప్రభు 2:10 అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ ఆగండి. ఇక్కడ ఏం చెప్పిందంట దూత వచ్చి? సువర్తమానం చెప్పింది. ఆ సువర్తమానంలో ఏముంది? సంతోషించే వార్త తెచ్చాను మీకు. అంటే ఇక్కడ ఒక శుభవాక్యం, వర్తమానం అంటే వాక్యం లేదా శుభ వచనం. ఆ సంతోషించే వాక్యం ఏంటి? ఇంతకని దూత తెచ్చింది, రక్షకుడైన క్రీస్తు పుట్టారు, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టారు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ ఈ సువర్తమానంలో ఏముంది? క్రీస్తును గూర్చిన మాట ఉంది, క్రీస్తును గూర్చిన వార్త ఉంది. అంటే సువర్తమానం వస్తున్నప్పుడు మనిషి జీవితం సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందండి. వాక్యంతో అన్నీ సంతోషకరమైన వస్తాయి మీ జీవితాల్లోనికి. ఒక యోసేపు ఒక మాట చదువుకొని చెప్తాను. అది కీర్తనలు 1:2 చూడండి. కీర్తనలు 1:2 ముందు ఆ మాట చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము అంటే ఎప్పుడు కూడా చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. అలా ధ్యానించిన వాడు ధన్యుడు. అక్కడ ఇందాక దూత ఏమని చెప్పింది? మీరు సంతోషించే ఒక వర్తమానం తెచ్చాను, అది సంతోషకరమైన శుభవర్తమానం, మీ జీవితాలకు అది సంతోషం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? సువర్తమానం అంటే వాక్యము, దేవుడు కూర్చిన మాటలు. ఇక్కడ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తే, ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటే ధన్యుడవుతాడు. ఎలా ధన్యుడవుతాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన దావీదు గొప్పోడు అవ్వలేదా? దావీదు చదివారు కదండి, దివారాత్రులు ధ్యానించాడు కదా. ఆ వాక్యమే కదా అతన్ని కాపాడింది, ఆ ఉపదేశమే కదా అతన్ని కాపాడింది, శత్రువుల చేతుల్లోంచి రక్షించింది, విడిపించింది. తర్వాత ఒక గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని ఒక రాజుని చేసింది. దేని నిమిత్తం? ఏం చేశాడు అతను? ఏం జరిగింది అసలు? కేవలం దేవుని వాక్యాన్ని ధ్యానించాడు, గౌరవించాడు, దాన్నే నమ్ముతూ దేవుడిపైనే ఆధారపడుతూ బ్రతికాడు. కాబట్టి మరి ధన్యత కాదా అది అతని జీవితానికి? ఎంతో ఉన్నతమైన స్థితికి నడిపించాడు. ఒక యోసేపు దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా, ఉపదేశం ప్రకారం, ఇంకా ధర్మశాస్త్రం కూడా ఇవ్వలేదు, అయినప్పటికీ దేవుడికి నచ్చదు పాపం అంటే అని ఒక్క మాట అర్థం చేసుకొని పరిశుద్ధతకు చోటిస్తూ ఉండిపోతే యోసేపుని అడుగడుగున కాపాడింది ఎవరు? దేవుడే. అంటే ఈ సువర్తమానంలో సంతోషం ఉందంటారా? దీవెన ఉందంటారా? ఆనందం ఉందంటారా? ఒక దానియేలు ఒక రాజు దగ్గర బానిస బ్రతుకుతూ చెరలోనికి వెళ్ళిపోయినా సరే, రాజు దగ్గర అతన్ని గెలుస్తూ, తన భక్తి ద్వారా అతన్ని గెలుస్తూ, దానియేలు గారి యొక్క దేవుణ్ణి కూడా గెలిపించి ఆఖరికి రాజు చేత ఏమని స్టేట్మెంట్ ఇప్పించాడు? నీ దేవుడే గొప్ప దేవుడు, దానియేలు దేవుడే గొప్ప దేవుడు. ఇంత ఉన్నతమైన స్థితికి నడిపించింది వాక్యం, దేవుని ఉపదేశం, దేవుని ధర్మశాస్త్రం. అంటే వర్తమానంలో ఏముంది? సంతోషం ఉంది. వర్తమానాన్ని గైకొన్నవాడి జీవితం సంతోషంగా ఉంటుంది. వాక్యాన్ని గ్రహించిన వాడి జీవితం ధన్యకరమైన స్థితికి వెళ్తుంది. ఈ సువర్తమాన ప్రకారంగా బ్రతికిన వాళ్ళ బ్రతుకులు చాలా ఉన్నతమైన స్థితికి, గొప్ప స్థితికి వెళ్తాయి. కాబట్టి దూత ఆ రోజు ఏం చెప్పిందంటే, మీకు సంతోషం కలగాలంటే ఈ వర్తమానాన్ని వినండి, తెలియజేస్తున్నాను. మీ జీవితాలకి ఇది మంచిది, మీ జీవితాలకి ఇది ఆశీర్వాదం, మీ జీవితాలకి ఇది ధన్యత. కాబట్టి మనకి క్రిస్మస్ ద్వారా, క్రిస్మస్ సందేశంలో ఏముంది? మీరు వాక్యాన్ని గ్రహించండి, అన్ని రకాల మేలులు
పొందుకుంటారు. ఉపదేశాన్ని గైకొనండి, ఉపదేశ ప్రకారంగా బ్రతకండి, ఆ ఉపదేశాన్ని గౌరవించండి. గౌరవించినట్లయితే దేవుడు చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు అని చెప్తున్నారు. తర్వాత దూత మరొక మాట ఏం చెప్పింది ఆ రోజే, 2:11 చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ రక్షకుడు అంటే రక్షించేవాడు, కాపాడేవాడు. ప్రభువుని ఏమని పరిచయం చేసింది ఆ దూత వచ్చి? రక్షకుడు, మిమ్మల్ని రక్షించడానికి పుట్టినవాడు, మీ రక్షకుడు. ఇంతకీ ఏ విషయాల్లో రక్షకుడు? ఏ విషయం నుంచి రక్షించాడు? ప్రధానమైనదిగా పాపం నుంచి రక్షించాడు. పాపం ద్వారా వచ్చే ఆ మరణం నుండి రక్షించాడు. ఈ రక్షకుడిని నమ్ముతూ, ఈ దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుడి కట్టడల్ని విధుల్ని గైకొంటూ ఉన్న వాళ్ళలో శత్రువుల బారి నుంచి తప్పించబడ్డారు, రోగాల బారి నుంచి తప్పించబడ్డారు, అనేకమైనటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి, బానిస బ్రతుకుల నుంచి రక్షింపబడ్డారు, విడుదల జరిగింది. అలాగే చెరలో ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితంగా క్షేమంగా ఉండే విధంగా కాపాడబడ్డారు. అంటే ఎంత గొప్ప రక్షకుడు కాకపోతే ఎంత వర్తమానం పరలోకం నుంచి వచ్చి భూమి మీదకి వచ్చి ప్రజలకు చెప్తుంది అంటే, ప్రధానంగా మనకు రోమపత్రికలో దీని గురించి ఉంటుంది. ఒకసారి ఆ మాట చదువుదాము. చాలా విషయాల్లో రక్షించారు ఆయన. 6వ అధ్యాయం 20-21 మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తు లేకముందు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అందరి జీవితము ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి మనిషి జీవితంలో దేవుడు పిలవకముందు జీవితం ఎలా ఉంది? ఒకసారి గుర్తు చేసి చీకట్లో లేదా? అపవాది ఏం చెప్తా చేయలేదా? అపవాది ఏ బలహీనతలు పెడితే ఆ బలహీనతల్లో పడిపోలేదా? పడిపోని మనిషి ఉన్నాడా? పడిపోకుండా బ్రతికిన మనిషి ఉన్నాడా ప్రభువు తప్పించి? అంటే అపవాది క్రియలు చేసేసిన వాళ్ళే అందరూని. ఇప్పుడు దానివల్ల మీకు ఏం ఫలం కలిగింది? ఒకసారి గుర్తు చేసుకుంటే ఏదైనా ఫలం కలిగిందా? దానివల్ల మీకు ఏ ప్రతిఫలం కలిగింది? అవి తలుచుకుంటే ఇప్పుడు మీకు ఏం కలుగుతుంది? పాతవి సిగ్గు కలుగుతుంది కదా. అంటే సిగ్గుపడుతుంది, అయ్యో అలా అప్పుడు ఆ తప్పులు చేసేమేంటి, ఈ పొరపాట్లు చేసేమేంటి, మనం దేవుడికి దూరంగా ఉన్నప్పుడు ఇంత అన్యాయంగా ప్రవర్తించేమేంటి అని సిగ్గే కలుగుతుంది తప్పితే ఆ క్రియల వలన మీకు ఏదైనా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? మరి ప్రభువు పిలిచిన తర్వాత ఇంతకీ వాటి అంతం మరణం అని కూడా తెలుసా? మనిషికి తెలీదు. వెళ్ళిపోతున్నాడు అంతే, నచ్చింది చేసుకుంటూ. అంటే అపవాది అధికారంలోనికి, అపవాది అతని జీవితంలో అధికారిగా ఉన్నంత వరకు ఎన్నెన్నో వాటిలో చిక్కులు పెట్టేసింది, ఎన్నో రకాలుగా నడిపించేసింది, ఎన్నో విధాలుగా పాపంలో చిక్కులు పెట్టి బలహీనతల్లో పెట్టి ఆ మనిషి రాకుండా చేసినప్పుడు విడిపించాడు ప్రభువు తన మాట ద్వారా, వాక్యం ద్వారా. ప్రతి హృదయాన్ని బాగు చేశాడు. ఎవరైతే క్రీస్తుకి చోటు ఇచ్చారో హృదయంలో. మళ్ళీ క్రీస్తు లేకపోతే
ఈ శుద్ధత, ఈ హృదయ శుద్ధి అనేది జరగకపోవచ్చు. కానీ నిజంగా ఎవరి హృదయంలో అయితే క్రీస్తు పుట్టారో వాళ్ళందరినీ కూడా ఈ క్రియల అంతము మరణమే కాబట్టి రక్షించాలి. ఆ మరణానికి వెళ్ళిపోకూడదు మనిషి. మెయిన్ ప్రధానంగా క్రీస్తు భూమి మీదకి వచ్చింది ఈ యొక్క పని మీదే. కాబట్టి ఈ పాపము, ఈ మొదటి క్రియల వల్ల మీకేం ఫలం కలగలేదు కదా. ఇప్పుడైతే వాటన్నిటి నుంచి విమోచింపబడ్డారు. ఎలా విమోచింపబడ్డారు? క్రీస్తు వలన, క్రీస్తు మాట వలన, క్రీస్తు పెట్టిన క్షమాభిక్ష వలన ప్రతి ఒక్కరి పాపము క్రీస్తు శరీరమందు కొట్టివేయబడింది. ఇప్పుడు క్రీస్తు విజయం పొందారు మరణంపై. మరి క్రీస్తును కలిగిన మనిషి విజయం పొందినట్లే కదా. విజయం పొందినట్లే. క్రీస్తుని ఎవరైతే ధరించుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వారసులు. ఇదివరకు ఎలా ఉన్నారు? క్రీస్తు లేకముందు మరణానికి పాత్రులై ఉన్న మనిషిని యేసుప్రభు పిలవడం ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేశారు. అంటే ఇక్కడ ఎంత రక్షణ జరిగింది మనిషికి. ఇదే మాట, గొప్ప రక్షణ జరిగింది ప్రతి మనిషికి కూడా. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, క్రీస్తు వలె క్రీస్తును ధరించుకుని బ్రతుకుతారో, క్రీస్తుకు చోటిచ్చి బ్రతుకుతారో వాళ్ళకి అన్ని విధాలుగా మేలే జరుగులాగున ఇదివరకు ఉన్నటువంటి ఆ పాపం, ఆదాము నుంచి ఏలుతున్న ఆ పాపం ఇక అతని జీవితంలో ఏలుబడి లేకుండా మరణపు ముళ్ళుని విరిచేసి ప్రతి మనిషికి కూడా విజయాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, ప్రభువు దేవుడు ఎన్నోసార్లు శత్రువుల చేతుల నుండి కాపాడారు. అనేక అధికారాలు ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏ రకంగా? రక్షణ ద్వారా. దేవుడికి మొరపెట్టినప్పుడు తన ప్రజలు ఏ బాధలో అయితే ఉన్నారో, ఏ విపత్తులు అయితే ఉన్నారో, ఏ సమస్యలు అయితే చిక్కుకుని ఉన్నారో ఆ యొక్క పరిస్థితుల నుంచి కాపాడినట్టుగా ఉంది. అది కూడా రక్షణే. అనేకమైన అనేక సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నప్పుడు ఆ చెర నుంచి విడిపించారు. అలాగే ఎన్నో జీవితాలు బాగులేనప్పుడు వాళ్ళ యొక్క ఆ దుర్దశ నుంచి కాపాడి మంచి స్థితికి నడిపించడం అనేది జరిగింది. ఇన్ని రకాలుగా దేవుడు రక్షిస్తూ వచ్చారు. కాబట్టి రక్షకుడు పుట్టారు మీ కొరకు, రక్షించేవాడు. ఏ పరిస్థితి నుంచి? ముఖ్యంగా అయితే పాపం నుంచి, మరణం నుంచి, తర్వాత అనేక సమస్యల నుంచి కూడా. ఇంకా భౌతిక జీవితంలో ఎన్నో రకాలుగా మొరపెట్టి దేవుని ద్వారా వాటి నుంచి రక్షణ పొందిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా రక్షకుడే, అన్ని పరిస్థితుల్లోనూ రక్షకుడే. ఇంకొక ఆనవాళ్ళు కూడా మనకి చెప్తున్నారు. ఇంకొకటి చూద్దాము. లూకాసు వార్త 2:12. దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు గురించి ఒక ఆనవాలు చెప్పారు దేవుడు. ఏమని చెప్పారు? దానికి ఇదే మీ కానవాలు. ఇప్పుడు ఈ రక్షకుణ్ణి మీరు ఎలా గుర్తుపట్టాలి? ఒక శిశువు ఎలా ఉంటుందంటే పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటారు, మీరెళ్ళి చూస్తారని వారితో చెప్పారు. ఇక్కడ ఈ ఆనవాలు ఎందుకు చెప్పబడింది అంటే, చాలామంది శిశువులు పుట్టే ఉంటారు. ప్రతి సమయంలో, ప్రతి తరంలో, ప్రతి రోజులో, ప్రతి కాలంలో శిశువులు పుట్టే ఉంటారు. ఇప్పుడు ఈ రక్షకుడైన శిశువుని మీరు ఎలా గుర్తుపడతారు? ఒక ఆనవాలు ఉంది. ఆనవాలు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరును. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఎక్కడి నుంచో వచ్చారు కదా తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళకి ఆనవాలేంటి? వాళ్ళకండి, జ్ఞానులకి నక్షత్రం. ఇక్కడ గొర్రెల కాపర్లకు ఆనవాలేంటి? మనకేంటి అనేది తర్వాత వెళ్దాం. ఇక్కడ గొర్రెల కాపర్లకేమో
ఈ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పశువుల పాకలో ఉంటుంది, ఉంటారు, పరుండి పెట్టి ఉంటారు, మీరు చూస్తారని. అక్కడ ఎక్కడో ఉన్న వేరే దేశంలో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు ఏ దానవాలుగా తీసుకుని వచ్చారు? నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆలోచిస్తే ఇప్పుడు ఎంత ప్రయాణం వాళ్ళది? 2 సంవత్సరాలు, సుమారుగా 2 సంవత్సరాలు ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని చూస్తూ అది ఏ దారిలో తీసుకెళ్తే ఆ దారిలో వస్తూ అది కనబడలేకపోతే ఒకవేళ ఆ ప్రయాణాన్ని ఆఫ్ చేసుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్ని శ్రమలు కోర్చి, ఇబ్బందులు కోర్చి, మధ్య మధ్యలో ఎన్నో ప్రదేశాలు కష్టతరంగా ఉండొచ్చు, అయినప్పటికీ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని ఆఫ్ చేయకుండా అన్ని కష్టాలకి ఓర్చుకొని శ్రమలకి వెళ్ళిపోకుండా, అంటే వెనుతిరిగి ఆ భయపడి ఇంత అవసరమా, ఇంత కష్టపడడం అవసరమా అని వెళ్ళిపోకుండా వచ్చారు కదా. శిశువు మారిపోయారు అనుకోండి, ప్రయోజనం అండి. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళకుండా ఏంటండి వేరే శిశువు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే అడ్రస్ తప్పిపోయారు. అడ్రస్ తప్పిపోతే ఆ కానుకలు తెచ్చారు కదా, ఆ కానుకలు ఇచ్చేసి సాష్టాంగపడి పూజించి నమస్కారం చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉండదు. అంటే నీకు రక్షకుడు ఎవరో గుర్తుపడితేనే నీకు ఉపయోగం, రక్షకుడు ఎవరో గుర్తుపడితేనే నీకు ప్రతిఫలం, రక్షకుడు ఎవరో నీకు తెలిస్తేనే నీకు నిత్య జీవం. ఇక్కడ వచ్చి ఏదో ఒక శిశువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతే కానుకలు వృధా. ఎంత దూరం వచ్చి ప్రయాణం చేసి 2 ఏళ్ల నుంచి కష్టపడి ప్రయాణం చేసిన ప్రయాస అంతా వృధా అయిపోద్ది. తర్వాత సాష్టాంగపడి నమస్కారం చేశారు కదా, అది కూడా వేస్ట్ అయిపోద్ది. అంటే ప్రయాణం వ్యర్థమవుతుంది, కానుకలు వ్యర్థమవుతున్నాయి. నమస్కారం చేయడం అంటే ఆరాధించడమే కదా, ఆరాధన వ్యర్థమవుతుంది. ఇక్కడ దూత ఏం చెప్పారంటే, ఇక్కడ శిశువుని గుర్తించారా? వాళ్ళు గుర్తించారు. వాళ్ళు కరెక్ట్గా కష్టమైనా సరే ఆ రూట్ మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా, నక్షత్రాన్ని మిస్ అవ్వకుండా మర్చిపోకుండా వచ్చి గుర్తించారు కాబట్టి ప్రతిఫలం పొందుకున్నారు. రక్షకుడు ఎవరో గుర్తించారు. మరి గొర్రెల కాపర్లు గుర్తించారా? గొర్రెల కాపర్లు కూడా చూశారు, ఆ దూత మాట విన్నారు, భయపడిన మొదట ఆ వర్తమానాన్ని విన్నారు. ఇదిగో లోకరక్షకుడంట, మనం చూడాలి, ప్రజలందరికీ కూడా సంతోషకరమైన వార్తను వాళ్ళు కూడా సంతోషిస్తూ వెళ్ళారు. మనం గుర్తించమా? గుర్తించమండి. ఎలా గుర్తించమంటారు? వాక్యాన్ని బట్టి. కరెక్ట్ అండి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే దూత, క్రీస్తును గుర్తించారా? క్రీస్తు ద్వారా రక్షణ మీకు. క్రీస్తును గుర్తిస్తేనే నిత్య జీవానికి వారసులు. అంటే అన్ని చోట్ల క్రీస్తుని గురించి మాటే వినబడుతుందా? ఉన్నది ఉన్నట్లుగా అన్ని చోట్ల లేదండి. ఎందుకంటే అపవాది చాలా తెలివిగా ఏం చేశాడంటే మనిషిని అనేక రకాలుగా పాపాల్లో చిక్కులు పెట్టాడా? ప్రభు వచ్చి ఏం చేశారు? ప్రతి మనిషిని కూడా పిలుస్తూ తన వాక్యం ద్వారా కడుగుతూ హృదయాన్ని బాగు చేస్తూ తన రక్తం ద్వారా ప్రతి మనిషి మలినాన్ని కడిగేసి బాగు చేశాడు. అపవాది ఏం చేశాడు? మళ్ళీ సరే మీరు క్రీస్తునే నమ్మండి, కానీ క్రీస్తును గూర్చిన మాటలు మార్చేస్తా అంటే ఏం చేశాడు? బోధన కల్తీ చేస్తాను. బోధన కల్తీ చేసి ఉపదేశం ఉన్నట్టుగా కాకుండా నా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళకి దేవుడి ఉద్దేశాలని చెరిపే విధంగా, దేవుడి భావాన్ని తుడిచిపెట్టే విధంగా స్వలాభం కోసం, స్వార్జితం కోసం, స్వార్థం కోసం మార్చేస్తే అందరూ క్రీస్తు సంబంధులే అనిపించుకుంటున్నారు ఇక్కడ. మరి బోధ మారిపోతే, క్రీస్తు గురించిన మాట మారిపోతే ప్రయోజనం అండి? లేదండి. ఆనవాళ్ళు ఎందుకు చెప్పారో తెలుసా?
సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ ఎందుకు ఇచ్చారంటే సరాసరి క్రీస్తునే చూడాలి మీరు, క్రీస్తు గూర్చిన మాటే వినాలి మీరు, క్రీస్తు గూర్చిన బాటలోనే నడవాలి మీరు, ఈ క్రీస్తునే మీరు ధరించుకోవాలి. లేకపోతే ప్రయోజనం లేదు. వాళ్ళ యొక్క దూరం ఎంత ప్రయాణం చేశారో అది ఎలా వ్యర్థమైపోయిందో, క్రీస్తుతో మీరు ఎన్ని సంవత్సరాలు జర్నీ చేసినా, ఎంత ప్రయాణం చేసినా దాంట్లో క్రీస్తును గూర్చిన మాటకు సంబంధించిన ఉపదేశం కాకుండా ఆ బోధ మారిపోతే మీకు ఉపయోగం కాదు. చివరికి మీకు బహుమానం రాదు, మీకు ప్రతిఫలం కాదు. అలాగే శిశువుకి ఇచ్చిన కానుకలు నిజంగా ఆయనకే అందాయి కాబట్టి వాటికో ఫలం దక్కింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా క్రీస్తుకు మీరు ఇస్తున్న కానుకలు కూడా అవి నిజంగా క్రీస్తుకే, అంటే యథార్థంగా దేవుని సేవకు ఉపయోగపడే సంఘానికి వెళ్తున్నప్పుడు అది మీకు ఉపయోగమే, లేదంటే అవి కూడా వ్యర్థమవుతాయి. అలాగే ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఆరాధన ఇదొక్కటి మారిపోతే, ఈ ఆనవాలు ఒక్కటి మారిపోతే ఈ ఆరాధన మీ జీవితాలకు కూడా ఉపయోగం కాదు. కాబట్టి మీరు నిజంగా క్రీస్తు ఉపదేశాన్నే కలిగి ఉన్నారా? ఆయన చెప్పిన కోణంలోనే మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆయన చెప్పిన భావాన్ని మీరు గ్రహిస్తున్నారా? ఆయన చెప్పిన మార్గాన్ని మీరు కరెక్ట్గా గుర్తుపట్టారా? లేదా మొదటి శతాబ్దంలోనే అనేకులు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు, అనేకులు అబద్ధ బోధలు చేస్తున్నారు అనే ఒక హెచ్చరిక కూడా మనకు బైబిలే చెప్తుంది, బైబిలే సాక్ష్యం ఇచ్చింది. అనేకులంట క్రీస్తు పేరట వచ్చి క్రీస్తును గూర్చిన బోధ మార్చేశారు. అంటే అబద్ధ బోధకులు ఎక్కువయ్యారు. అంటే ఇక్కడ ఉపదేశం కూడా ఏమవుతుంది? మారిపోతుంది, కల్తీ అవుతుంది. అప్పుడు మీరు క్రీస్తును గుర్తుపట్టినట్ట? క్రీస్తును గుర్తుపట్టలేనట్టు. క్రీస్తు కూర్చిన జ్ఞానం కాక మరొక జ్ఞానం వింటున్నారు. అది మీ జీవితాలకు నష్టమే కానీ ఉపయోగం కాదు, ప్రతిఫలం కాదు. కానీ నిజంగా యేసుప్రభు వారు ఏమన్నారంటే నేనే మార్గాన్ని అని చెప్పారు. కాబట్టి ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినట్లయితే, ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించినట్లయితే మీ ప్రయాణం వ్యర్థం కాదు, మీ కానుకలు వ్యర్థం కాదు, మీ ఆరాధన వ్యర్థం కాదు. మీ జీవితాల్ని మార్చేసేది క్రీస్తు బోధ, మీ మార్గాన్ని నిత్య జీవానికి నడిపించేది క్రీస్తు మార్గం, ప్రతి హృదయాన్ని బాగు చేసేది క్రీస్తు యొక్క ఉపదేశం. కాబట్టి ఇన్ని రకాలుగా మనకి మేలు చేస్తున్నటువంటి ప్రభువు పుట్టినరోజు ఈరోజు నిజానికి లోకాన్ని అంతటినీ వెలిగించిన రోజు. అంతేకాదు ఆ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు కూడా ఒక నక్షత్రమే, ఎంతోమందిని వెలిగించేటువంటి ఒక నక్షత్రం, ఎంతోమందికి వెలుగునిచ్చే ఒక నక్షత్రం. ఆ యొక్క దీవెన ఆ యొక్క క్రీస్తును ధరించుకున్న ప్రతి విశ్వాసికి దేవుడిచ్చారు. తన కాంతిని తన ప్రజలపై ప్రసరింపచేశారు. ఆ ప్రకాశం ఒక్క మాట తీసుకొచ్చిన దూత ప్రకాశానికే ఆ గొర్రెల కాపర్లు భయపడిపోయారు. ఎన్నో ఏళ్లుగా క్రీస్తును ధరించుకున్న ప్రతి విశ్వాసి ఎంత వెలగాలి, ఎంత ప్రకాశించాలి. కాబట్టి క్రీస్తు బోధలోనే ఉండండి, క్రీస్తు మార్గంలో ఉండండి. ఆయనే మనల్ని రక్షించేవాడు. ప్రతి సమస్యందు, ప్రతి సమస్యలోనూ మనకు సహాయకుడు, మనకి విమోచకుడు. మరి ముఖ్యంగా ప్రతి మనిషి మరణానికి పాత్రుడైపోతుండగా, మరణ మార్గంలో వెళ్ళిపోతుండగా మార్గాన్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేశారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, క్రీస్తు గెలిస్తే మనం ఎలా గెలిచినట్లు? ఒక చిన్న మాట ఏమండి? క్రీస్తులో ఉన్నాం కాబట్టి, క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు మనుషులందరిపై పాపం ఏలుబడి చేసిందా? చేసింది. అంటే ఆదాము ద్వారా పాపం ఎలా అయితే వచ్చిందో క్రీస్తు ద్వారా కృప ప్రజలకు అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇండియా తరపున క్రికెట్ కొంతమంది ఆడతారు కదా, మరో దేశం నుంచి వాళ్ళ టీము వస్తుంది. ఇప్పుడు మన ఇండియా తరపున ఒక 11 మంది వెళ్ళి క్రికెట్ ఆడతారు. ఇంకో దేశానికి మన దేశానికి పోటీ అయితే మన వాళ్ళు గెలిచేశారు అనుకోండి,
అంటే సచిన్ టెండూల్కర్ టీం గెలిచింది. ఇప్పుడు వార్త ఏమొస్తుంది? ఇండియా గెలిచింది. ఏమంటే మనం అందరం ఆడామా? మరి మన తరపున వాళ్ళు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఓడిపోయారు అనుకోండి, ఇండియా ఓడింది. అదేంటి అందరికీ పేరు వచ్చేసింది? గెలిస్తే పోతేనేమో అందరికీ పేరుపోయింది. మొత్తం ఇండియా ఎవరు ఆడలేని వాళ్ళకి కూడా వాళ్ళు గెలిస్తే గెలిచేసినట్లే, ఓడిపోతే ఇది కూడా అంతే. క్రీస్తు అందరి తరపునే వెళ్ళాడు. ఎక్కడికి? సాతానుతో పోరాటానికి. ఎలా వెళ్ళారు? ఒక సామాన్య వ్యక్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక అంతఃపురంలో పుట్టి రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ మనుషులు ఏమంటారు మళ్ళీ? నీకేంటయ్యా, ఎన్ని కబుర్లైనా చెప్తావు, మా స్థితి చూడు ఒకసారి, మా పరిస్థితికి వచ్చి ఆలోచించే. ఈ ఛాన్స్ ఎవరికి ఇవ్వడు దేవుడు. తనకు తెలుసు ఏం చెయ్యాలో. అంటే మనిషి చేత ప్రశ్నించుకునేంత చిన్నోడైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి తరపున అపవాదిని ఓడించేశాడు. ప్రతి ఒక్కరి తరపున సిలువుపై మరణాన్ని ఓడించేశాడు. ప్రతి ఒక్కరి తరపున ఎవ్వరూ కూడా మరణం దగ్గరికి వెళ్ళి బంధింపబడ్డారే తప్పితే విడిపించుకుని రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి తరపున మరణపు ముళ్ళు విరిచేశారు. ఇప్పుడు నీకున్న పని ఏంటంటే నమ్మడమే. నీకున్న పని ఏంటంటే ఆయన ఉపదేశాన్ని ఉపదేశంగా అంగీకరించడమే. నీకున్న పని ఏంటంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం సంపాదించుకోవడమే, విశ్వాసంలో అభివృద్ధి అవ్వడమే. మన క్రీస్తు చెయ్యి పట్టుకున్నప్పుడు, ఆయన గెలిచినప్పుడు, ఆయన ధరించుకున్న ప్రతి ఒక్కరూ గెలిచేసినట్లేనండి. కాబట్టి రక్షకుణ్ణి ఎవరు విడిచిపెట్టకుండా చివరి వరకు ఓరిమితో కలిగి ఉండండి. మీకు అభయం ఇస్తున్నాడు. ఒకవేళ సాతాను కొన్ని విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఇరుకుని పెట్టినా భయపడకండి, నేను ఉన్నాను, విడిపిస్తాను నేను. ఈ కొంతకాలం తర్వాత, ఈ శోధన కాలం అయిపోయిన తర్వాత అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఓడించేసిన వాళ్ళు ఎవరు? ఆ క్రీస్తే. మనం నమ్మింది ఎవరిని? ఆ ప్రభువునే. కాబట్టి ప్రభు ద్వారా విజయం అందరికీ సంక్రమించింది. ప్రభు ద్వారా నిత్య జీవం ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడింది. కాబట్టి ప్రభు చూపిన మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కరికి కూడా ధన్యకరమైన జీవితాలు పొందుకుంటారు. చివరిగా ఆ యొక్క విలువైన బహుమానాన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా లోకం ఎంతో సంతోషించేటువంటి రోజు, లోకం ఎంతో సంతోషించేటువంటి శుభమైన వార్త ఇది. ప్రతి హృదయాలలో క్రీస్తు ఉండాలి, ఎప్పుడు ఉంటూనే ఉండాలి. క్రీస్తు మాత్రమే మనల్ని నడిపించాలి. క్రీస్తుకు మాత్రమే మన జీవితాల్లో అధికారం ఉండాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మరి సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన నామానికి తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా తండ్రి, మాపై కృపతో, మాపై దయతో తండ్రి ఎంతో గొప్ప ప్రేమను తండ్రి క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించారు దేవా. మరి మా రక్షకుడిని మా కోసం నియమించి తండ్రి మరి పంపించినటువంటి రోజును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ అమూల్యమైన సంకల్పానికి, మీరు ప్రేమించిన విధానానికి తండ్రి ఎల్లప్పుడూ కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం దేవా. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు మేము ఆలోచించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, మరి భాగ్యాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో దేవా, మా సంఘం అంతా కూడా తండ్రి క్రీస్తు చూపిన ఉపదేశాన్ని గైకుంటూ ఆయన మార్గంలో చివరి వరకు నడుచుకునేలాగున మరి ఎంతో క్షేమంగాను, భద్రంగాను, అలాగే ఎన్నో దీవెనలు పొందుకుంటూ మీరిచ్చేటువంటి ప్రతి మరి బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి అర్హత సంపాదించుకునేలాగున ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.